వాళ్ళు అమ్మవారి మూల విరాట్ అభిషేకము, పంచామృతాభిషేకము, సుగంధద్రవ్యాలతో అభిషేకములు, అదేవిధంగా ఉత్సవమూర్తి అభిషేకములు, మహిళల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా మరి భక్తుల చేత హోమ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈ రోజున దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి యొక్క ప్రజలందరికీ కూడా అమ్మవారి అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనము రాబోయే అమావాస్య పర్వదినం నుండి దేవీ నవరాత్రోత్సవములు, శరన్నవరాత్రోత్సవములు అంటే శరదృతులో వస్తున్నాయి కనుక శరత్ నవరాత్రోత్సవాలు అంటారు. అమ్మవారి నవరాత్రులు తేదీ 22/9/2025 సోమవారం నుండి మొదలుకొని మరి 2వ తారీఖు 10వ నెల బేస్తవారం రోజు వరకు మరి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. రోజుకొక అవతారం చొప్పున ఇక్కడ అమ్మవారిని మూల విరాట్కే మనము ఎక్కడ లేని విధంగా మరి మూల విరాట్కే అలంకరణ చేస్తాం. ఏ రోజు అవతారం ఉంటే ఆ రోజు అవతారం అక్కడ అమ్మవారిని అలంకరణ చేసి భక్తులను దర్శింపజేసి భక్తులను ఆ కొంగు బంగారంగా నిలిచేటట్టు కలిగజేయాలని చెప్పి భక్తులకు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ మరి ఏ రోజు ఆ రోజు అలంకరణ విశేషాలు నిర్వహిస్తూ ఉన్నాము కమిటీ ద్వారా. అంతేకాకుండా ఎక్కడ లేని విధంగా మన ఆలయంలో అష్టాదశ శక్తిపీఠాల కలశములను స్థాపన చేసి ఆ అష్టాదశ శక్తిపీఠాలలో ఉన్నటువంటి ఒక అమ్మవార్లను ఇక్కడికి మన దగ్గర ఆహ్వానం చేసి నిత్యం కూడా అష్టాశక్తిపీఠాల పూజ కార్యక్రమాలు నిర్వహించి మరి హోమ కార్యక్రమాలు, నిత్య కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా ఇక్కడ నిజంగా కూడా మనం అక్కడక్కడ నవరాత్రులు జరిపేటప్పుడు బజార్లో వేదికలు వేసి పెడతాము. అమ్మవారు ఒకటే రూపంలో కనబడుతుంది కానీ అవతారాన్ని చెప్పి మన పేరు చెప్పి మాత్రమే ఉత్సవాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము. కానీ మన ఆలయంలో మూల విరాట్కే ఏ అవతారంలో ఉంటే ఆ అవతారము ఆ రోజున అలంకరింపజేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. మరి మొదటి రోజున 22/9/2025 సోమవారం రోజున కలశ స్థాపన, మొట్టమొదలు పుణ్యవాచన కార్యక్రమం, మహాసంకల్పము, పుణ్యవాచన కార్యక్రమము, మరి కలశ స్థాపన, బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారము కార్యక్రమము ఫస్ట్ రోజున ఉంటుంది అవతారము. తర్వాత 2వ రోజు అంటే 23/9/2025 మంగళవారం రోజున అమ్మవారు గాయత్రి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. నిజంగా కూడా గాయత్రి మాతను ఎక్కడ మూల విరాట్ దగ్గర ఉన్నదా ఏందన్నట్టుగా మనం అలంకరణ చేస్తారు. ఆ విధంగా పూజలు అందుకుంటుంది. మరి అదేవిధంగా 3వ రోజు 24/9/2025 బుధవారం రోజున అన్నపూర్ణాదేవి యొక్క అవతారములో అమ్మవారు పూజలు అందుకుంటుంది. అదేవిధంగా మరి 4వ రోజు 25/9/2025 గురువారం రోజున కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటుంది. మరి అంతే కాకుండా మరి 26/9/2025 శుక్రవారం రోజున అమ్మవారు ఆ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు పూజలు అందుకుంటుంది. మరి ఆ రోజు వస్తే వీలైనంత మట్టికి అమ్మవార్ల చేత, మహిళల చేత, సౌభాగ్యుల చేత ఎంతమంది వచ్చినా కూడా వారి చేత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదే రోజున కొంతమంది పీఠాధిపతులను కూడా ఇక్కడ ఆహ్వానం చేయడం జరుగుతుంది. మరి ఆ పీఠాధిపతుల సమక్షంలో మహిళల చేత విశేషంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ పూజలో పాల్గొన్న వారందరికీ కూడా ఇక్కడ కమిటీ వారు వెండి పుష్పాలు బహుకరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అట్టి వారు ఎవరైనా మహిళలు పూజలో పాల్గొనే వారు ముందుగానే పేరు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి 6వ రోజు 27/9/25 శనివారం రోజున లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు పూజలు ఉంటుంది. మరి 28/9/2025 ఆదివారం రోజున ఆ అమ్మవారు మహాచండీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అదే దుర్గామాత చండీదేవి. ఆ తర్వాత 29/9/2025 సోమవారం రోజున సరస్వతి దేవి అవతారంలో అమ్మవారి పూజలు అందుకుంటుంది. ఆ రోజున అమ్మవారి సమక్షంలో తేనె నివేదన చేస్తారు. ఆ తేనె నివేదన చేసినటువంటి ఆ ప్రసాదము ఎవరైనా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండి తప్పటి మాటలు మాట్లాడి నత్తితో మాట్లాడేవారు ఎవరైనా ఉంటే, జ్ఞానం లేకుండా అజ్ఞానంగా మెదిలేవారు ఉంటే, కొంచెం పిచ్చి పిచ్చిగా అల్లరి ఎక్కువ చేసే వాళ్ళు పిల్లలు ఉంటే ఆ పిల్లలకు ఆ తేనె కనుక తీసుకుపోయి ఇస్తే అటువంటి దోషాలను నివారణ స్పష్టంగా పలుకుతారు అని చెప్పి మనకు నమ్మకం కలిగింది. ఇదివరకు తీసుకుపోయిన వాళ్ళు చెప్పారు. మరి అటువంటి ప్రసాదాన్ని మీ పిల్లల కొరకు తీసుకుపోవడం గాను సరస్వతి అవతారంలో భక్తులు ఎక్కువ మంది పాల్గొని ఆ ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి 30/9/2025 మంగళవారం రోజున దుర్గాదేవి అవతారము. నిజంగా కూడా ఇది అద్భుతము. మంగళవారం దుర్గాదేవికి ఇష్టమైనటువంటి రోజు. అదే రోజున అమ్మవారి దుర్గాదేవి యొక్క అవతారం కూడా ఈ నవరాత్రోత్సవంలో వస్తుంది. మరి ఆ రోజున అమ్మవారు నవరాత్రులలో మరి దుర్గాదేవి అవతారంలో ఆ రోజు పూజలు అనుకుంటుంది మంగళవారం రోజున.
కాబట్టి భక్తులందరూ కూడా చూసి తరించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి 1/10/2025 బుధవారం రోజున మహిషాసుర మర్దిని అవతారం మనం గతంలో చూసాం. 9వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తుంది. మరునాడు శాంత రూపంలో పార్వతీదేవి అవతారంలో మనకు దర్శనమిస్తుంది. 2/10/2025 గురువారం రోజున రాజరాజేశ్వరి అవతారంలో మనకు దర్శనమిస్తుంది. మనం గతంలో చూసినాము. ఇది 5వసారి ఉత్సవాలు జరపడము. 2వసారి ఉత్సవాలు జరిగినప్పుడు ఆ మహిషాసుర మర్దిని అవతారము రాత్రి ముగిసిన తర్వాత అమ్మవారిని శాంతింపజేసి తెల్లవారి పార్వతీదేవి అవతారంలో మహాహారతి నక్షత్ర హారతి ఇచ్చినప్పుడు భక్తులకు హారతి చూపించే సమయంలో ఎవరో భక్తులు ఒక ఫోటో తీశారు. ఆ ఫోటోలో సాక్షాత్తు మహిషాసుర మర్దిని అవతారం మనకు కనబడింది. చాలా మంది భక్తులు కూడా ఆ ఫోటోలో ఆ సెల్లలో చూశారు, వాట్సాప్లో చూశారు. మనం కూడా ఆ ఫోటో త్వరలో తయారు చేస్తాం, ఇక్కడ పెడతాం. అటువంటి మరి అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారు నేను ఉన్నాను అని చెప్పి మనకు సాక్షాత్తు దర్శనమిస్తుంది, శక్తివంతురాలు. కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక ఆలయంలో పూజలు జరిగినప్పుడు ప్రతి భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది మరి వాళ్ళ ఇంటి లోపల ఉన్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ ఇతిబాధలని తొలగింపజేసి శుభకార్యాలు జరిగేటట్టు కవేజేస్తుంది. కాబట్టి మీరు కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. 10వ రోజు 10వ తారీఖు 10వ నెల గురువారం రోజున రాజరాజేశ్వరి అవతారంలో మనకి దర్శనమిస్తుంది. ఆ రోజుతో సాయంత్రం ఇక్కడ జమ్మి పూజ ఇదే సమయానికి 4 గంటల ప్రాంతంలో జమ్మి పూజ కార్యక్రమం కూడా ఇక్కడనే నిర్వహించబడుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా ఆ రోజున కూడా భోజనాలు పెడతావు. ప్రతిరోజు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి రోజున ఒకరి పేరు మీద ఇక్కడ అన్న ప్రసాదము హోమ కార్యక్రమాలు మొదలుగా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ప్రతి భక్తులు కూడా వినియోగించుకోవాల్సిందిగా అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తూ బోలో మహమ్మాయి మాతాకి సర్వే జనా సుఖినో భవంతు.